తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనకి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్. మన సబ్స్క్రైబర్లో అడిగినటువంటి డౌట్స్కి వాళ్ళు వ్యక్తం చేసినటువంటి డౌట్లకి వివరిస్తూ కొన్ని ఎపిసోడ్లు చేస్తానని ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను. అలాంటిదే ఇవాళ కూడా ఒక ఎపిసోడ్ చేస్తున్నాను. సో నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ కట్స్ అండ్ దేర్ యూజెస్ అని ఒక 2 ఎపిసోడ్ పెట్టాను. దానికి ఒక సబ్స్క్రైబరు శంకరి అనుకుంటా, ఆయన చెప్పాడు. ఏం చెప్పారంటే, సార్ ఒక సీన్లో 2 లొకేషన్లు రాసుకోవచ్చా లేక అలా రాయకూడదా, ఒక ఎపిసోడ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో ఇలా రకరకాలైనటువంటి ఈ కట్స్ ఉన్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ సీన్ని ఎట్లా అంటే సీన్ యొక్క డ్యూరేషన్ తగ్గించడం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఆఫీస్ దాకా వెళ్ళేటువంటి ప్రాసెస్లో ఉండేటువంటి సీన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది విన్న తర్వాత ఆయనకు కొంచెం డౌట్ ఏమైనా వచ్చిందేమో అని నాకు అనిపించింది. బహుశా ఇలాంటి డౌట్స్ అందరికీ వస్తాయి. ఒక సీన్లో ఎన్ని లొకేషన్లు ఉండాలి, లేదా ఇంట్లో ఒక లొకేషను లేదా బయట ఒక లొకేషన్ ఉంటే ఏమవుతుంది, ఒక మనిషి ఇంట్లోంచి బయలుదేరి లోపలికి వెళ్ళిపోయాడు, ఒక మనిషి బయట వచ్చాడు, మోటార్ బైక్ ఆపి లోపలికి వెళ్ళిపోయాడు, తర్వాత సీన్ నెంబర్ ఎట్లా వేసుకోవాలి, తర్వాత కొంత సీన్ ఇంట్లో జరిగిన తర్వాత ఇంట్లో బయటకు వస్తారు, ఇట్లా సీన్ నెంబర్ ఎలా వేసుకోవాలి, ఇలా రకరకాలైన డౌట్స్ మనకి రాసేటప్పుడు వస్తూ ఉంటుంది. వినేటప్పుడు చెప్పేటప్పుడు అంతా అర్థమైనట్టుగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే పేపర్ మీద పెడతామో మనం, అప్పుడు ఎక్కడ లేని డౌట్స్ అన్ని మన మైండ్కి వస్తాయి. ఎందుకంటే యాక్చువల్గా మన మైండ్ ఏదైతే ఆలోచిస్తుందో పేపర్ మీద పెట్టేది అప్పుడే, కాబట్టి ఆ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది రాయాలని మైండ్ చెప్తూ ఉంటుంది. అందుకనే డౌట్స్ అప్పుడు వస్తూ ఉంటాయి. ఇది ఈ సినిమాకి స్క్రీన్ ప్లేకి సంబంధించిందే కాదు, మీ లైఫ్లో కూడా అదే. చదివింది చాలా విషయాలు ఉంటాయి. మీరు కరెక్ట్గా విషయాలు ఏవైతే చదువుతారో బాగా ఆ కాన్సెప్ట్ మైండ్లో ఉందనుకోండి, దాని గురించి డౌట్స్ అడగవు. ఏదైతే కొంచెం అటు ఇటుగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, దానికి కనుక మీరు ఆన్సర్ రాస్తూ ఉంటే అప్పుడు డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకని, ఏది కరెక్టో అది ప్రజెంట్ చేయాలి కదా, ఇది ఎగ్జామినేషన్ అని మైండ్ చెప్తూ ఉంటుంది. అదే సిచ్యువేషన్ మనకి స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాస్తున్నప్పుడు కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ఏంటంటే, సినిమా రిలీజ్ అయినప్పుడు ప్రేక్షకులు ఉంటారు కదా, ఇది రాస్తే ఇది కరెక్టా కాదా, ఇది తప్ప నేను రాసేది, ఇది రాసే సీన్ కరెక్ట్గా ఉంటుందా, ఆడియన్స్కు నచ్చుతుందా నచ్చుదా, ఇలాంటి రకరకాల డౌట్స్ రావటం అనేది సహజంగా జరుగుతుంది. వాటి గురించి మనం కొద్దిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది ఆ పర్టికులర్ సబ్స్క్రైబర్కే కాదు, ఈ విషయాన్ని మిగతా సబ్స్క్రైబర్సు తర్వాత చూసేటటువంటి ఆడియన్స్ కూడా ఉపయోగించుకుంటారనే ఉద్దేశంతో ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. 10 ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎవరైనా కొత్త దర్శకులు కథ రాసిన తర్వాత దానిలో సీన్ల విభాగం చేసుకుంటారు. అంటే సీన్ అంటే ఒక పర్టికులర్ ప్లేస్లో జరిగేటటువంటి యాక్షన్ అనుకుందాం. సీన్ గురించి డెఫినేషన్స్, ఎక్స్ప్లెనేషన్స్ ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను. మళ్ళీ అదే ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇక్కడ అదే డెఫినేషన్ ఇక్కడ చెప్పి నేను బోర్ కొట్టదలుచుకోలేదు. కావాలంటే వాటి గురించి ఇంతకుముందు ఎపిసోడ్లో చూడండి. సో సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడుకోవాలనుకుంటే, ఒక ప్లేస్లో ఒక పర్టికులర్ టైంలో జరిగేటటువంటి యాక్షన్, దాన్ని మనం సీన్ అంటాం. ఇక్కడ చూడండి, టైము ప్లేస్ 2 విషయాలు నేను చెప్పాను. ఈ 2 విషయాలు మారినప్పుడే సీన్ అని మారుతూ ఉంటుంది. అది ఎలాగంటే, సపోజ్ డే అండ్ నైట్ అనుకుందాం, లేదా మార్నింగ్, కొంతమంది అయితే మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అని కూడా రాసుకుంటారు. ఎందుకంటే దర్శకులకి క్లారిటీ కోసం. సపోజ్ సీన్ మార్నింగ్ ఉందనుకోండి, అక్కడ సీన్ పేపర్ మీద ఆ మార్నింగ్ ఒక లైటింగ్ చెప్పాలని డైరెక్టర్కి ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూను, తర్వాత ఈవినింగు, నైట్ ఇట్లా కూడా రాసుకుంటారు. సో ఇదంతా క్లారిటీ కోసమే. ఇన్ జనరల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం 2 పాయింట్లే తీసుకుంటాను. ఒకటి డే అండ్ నైట్ తీసుకుంటాను, అలాగే ఒకటేమో బయట, ఒకటి లోపల, అంటే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ తీసుకుంటాను. సో టైం మారినప్పుడు కానీ ప్లేస్ మారినప్పుడు కానీ సీన్ నెంబర్లు జనరల్గా మారుతాయి. ఇన్ జనరల్ ఈ సీన్ విభాగం కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారనే పాయింట్ వస్తే, మన సౌలభ్యం కోసం. మనకి పారాగ్రాఫ్లో కథ రాస్తాం, లేదా మాట్లాడుకునే సన్నివేశాలు, డైలాగులు కూడా అలాగే రాస్తాం. ఇవి నవలల్లో కానీ కథల్లో కానీ చూస్తూ ఉంటాం. కానీ అలా షూట్ చేయడం మనకి సాధ్యమవుతుందా? కాదు. కాబట్టి సీన్ ఎక్కడెక్కడ జరుగుతుంది, ఒక్కొక్క సన్నివేశం ఎక్కడెక్కడ జరుగుతుంది అని మనం విభాగం చేసుకుంటే మనం ప్లానింగ్ చేసుకోవటానికి కానీ షూటింగ్ చేసుకోవటానికి కానీ ఈజీగా ఉంటుంది. ఈ 2 పాయింట్ల మీదే సీన్లు అనేవి విభజిస్తారు. అంటే షూటింగ్ చేసుకోవడానికి అనువుగా ఉండటం కోసం,
ఏ యాక్షన్ ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే క్లారిటీ ఆడియన్స్కి ఇవ్వటం కోసం ఈ సీన్ విభాగం అనేది జరుగుతుంది. ఏ బేసిస్ మీద? ఒకటేమో నైట్ జరిగితే నైట్ అని రాసుకుంటారు, డే జరిగితే డే రాసుకుంటారు. అలాగే ఇంటీరియర్ అయితే ఇంటీరియర్ అంటే లోపల పక్కన అయితే సీన్ లోపల, ఇంటి లోపల కానీ లేదా హాల్ లోపల కానీ ఏదైనా కానీ 4 వాల్స్ లోపల. మీరు అడగచ్చు కాంపౌండ్ లోపల జరిగితే ఇట్లా వస్తాయి డౌట్లు. కాంపౌండ్ లోపల జరిగితే అలాగే ఇట్లా చిన్న చిన్న డౌట్లు వస్తుంటాయి. ఏదైనా సరే ఒక కెమెరా అనేది ఒక లొకేషన్, ఈ కాంపౌండ్ బయట, సపోజ్ ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రోడ్డు ఉంది, అది ఎక్స్టీరియర్, ఇంటికి ముందే. అలాగే ఇంటి 4 వాల్స్ ముందు వచ్చిన కాంపౌండ్ కూడా ఎక్స్టీరియర్ కిందే వస్తుంది. అలాగే గోడ లోపల అంటే గదిలోకి వచ్చేసరికి ఇంటీరియర్ వస్తుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఒక ప్లేస్లో కెమెరా పెట్టి షూట్ చేస్తే ఆ ప్లేస్లో జరిగే యాక్షన్ అంతా ఒక లొకేషన్ కింద, ఒక సీన్ కింద వస్తుంది. అక్కడి నుంచి కెమెరాని కనుక వేరే ప్రదేశానికంటే ఈ గోడ అవతల గదిలోంచి బయటికి తీసుకెళ్ళి కాంపౌండ్ లోపల పెట్టినా లేదా రోడ్డు మీద పెట్టినా ఇవన్నీ కూడా ఎక్స్టీరియర్ కిందే వస్తాయి. అయితే కాంపౌండ్లో పెట్టిన దానికి ఒక సీన్ నెంబర్ వేసుకుంటారు, రోడ్డు మీద వేసేదానికి ఇంకో సీన్ నెంబర్ వేసుకుంటారు. ఒకవేళ ఇంటి ముందు అయితే పెద్దగా అక్కర్లేదు, ఇంటి ముందని రాసేసుకుంటారు, తీసేసుకుంటారు. ఒకవేళ రోడ్డులో అంటే వేరే చోట రోడ్డు మీద ట్రావెలింగ్ ఉంటే మాత్రం ఆ రోడ్డు వేరే చోట తీస్తారు కాబట్టి వేరే నెంబర్ ఇస్తారు. ఈ సందర్భంలో మీకు చిన్న డౌట్ రావచ్చు. ఒక వ్యక్తి బయట నుంచి వచ్చి అక్కడ మోటార్ బైక్ ఆపి లోపలికి వెళ్ళాడు. ఇప్పుడు సీన్ నెంబర్ ఎలా ఇస్తారు సార్? అక్కడోటి ఇక్కడోటి ఇస్తారా? ఇస్తే ఇవ్వచ్చు. రావటం అనేది 1 ఇచ్చుకొని తర్వాత లోపలికి వెళ్ళేది 1A అని రాసుకోవచ్చు. లేదా సీన్ 1 అనే రాసుకుని దానిలోని బయట నుంచి వచ్చాడు ఒక షార్ట్ రాసుకుని తర్వాత లోపలికి వెళ్ళాడు రాసుకోవచ్చు. మనకి ఎక్స్టీరియర్స్ అన్నీ ఒకసారి ప్లాన్ చేసుకోవడానికి, ఇంటీరియర్ ప్లాన్ చేసుకోవడానికి ఇట్లా నెంబర్ల విభాగం మన సౌలభ్యం కోసమే. కాబట్టి సింపుల్గా బైక్ మీద వచ్చాడు, బైక్ స్టాండ్ వేసి లోపలికి వెళ్ళాడు అని ఒక లైను రాసుకుని ఎక్కడైతే ఉంటుందో ఈ డిస్క్రిప్షన్లో రాసుకుని ఆ తర్వాత సీన్ లోపల తీసుకోవచ్చు. లేదనుకుంటే రావటం, మోటార్ బైక్ ఆపటం, లోపలికి వెళ్ళటం అనే పాయింట్ అనే దాన్ని 1 వేసుకుంటే 1A లోపల వేసుకోవచ్చు. మారినప్పుడల్లా కూడా, సన్నివేశాలు మారినప్పుడల్లా కూడా సీన్ నెంబర్లు మారుతూ ఉంటాయి అనేటువంటి ఒక చిన్న గుర్తుని పెట్టుకోండి. ఒక సీన్లో 2 లొకేషన్ రాసుకోవచ్చు సార్. 2 లొకేషన్స్ అని ఇదే, 2 కాదు ఎన్నైనా రాసుకోవచ్చు. అంటే ఒక సీక్వెన్స్, అంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్, అంటే ఒకదాని తర్వాత జరిగేటువంటి యాక్షన్ ఒక సీక్వెన్స్ అని అంటాం. అదే అంతకుముందు ఎపిసోడ్లో చెప్పింది. ఒక వ్యక్తి ఇంట్లో తయారవుతాడు హాల్లో, తయారై బ్యాగ్ తీసుకుని బయటకు వస్తాడు, మోటార్ బైక్ తీసుకుంటాడు, తర్వాత ఆ రోడ్డు మీద అక్కడి నుంచి వెళ్తాడు కదా. ఇక్కడ ఏమైంది, ఇంట్లో ఒక లొకేషను, తర్వాత బయట ఒకటి, తర్వాత రోడ్డు ఒకటి, 3 లొకేషన్స్ ఉన్నాయి. ఈ 3 దేనిలో ఉన్నాయి? ఒక సీన్లోనే ఉన్నాయి కదా, సీన్ 1లోనే ఉన్నాయి. సీన్ 1 హాల్లో 1A బయట ఉంటుంది, 1Bనేమో రోడ్డు మీద ఉంటుంది, అయిపోయింది. తర్వాత రోడ్డు మీద పాసింగ్ వెళ్తాం, ఇంటి ముందు రోడ్డు మీద కాబట్టి ఇంటి మీద పాసింగ్ వేరే 4 రోడ్లు వేస్తాం, దానికి ఏం చేస్తాం 1D వేస్తాం. తర్వాత ఆఫీస్లోకి వెళ్తాం, అది వేరే లొకేషన్ వేసుకోవచ్చు. ఎందుకంటే రోడ్ పాసింగ్ అయిపోయింది, రోడ్ పాసింగ్ వేరే నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత అక్కడికి వెళ్తే అది వేరే. ఇదేం లేదండి 1A 1B వేయాలని రూల్ లేదు. ఒక సీన్కి సంబంధించిన సీన్ 1కి సంబంధించినటువంటి యాక్షనే జరుగుతుంది, ఆ ఇంటి ముందే జరుగుతుంది. కాబట్టి ఒకటి ఇంట్లో, ఒకటి బయట, ఒకటి రోడ్డు మీద జరుగుతుంది. కాబట్టి ఇదే సీన్కి సంబంధించింది కాబట్టి అందుకని మనం 1A 1B అట్లా ఇచ్చాం. లేదు ఇంట్లో ఒక సీన్ నెంబర్ వేసుకున్నాము, బయటకు రాగానే సీన్ 2 అన్నాం, తర్వాత రోడ్డు మీద సీన్. దీనివల్ల ఏమవుతుందంటే సీన్ నెంబర్లు పెరిగిపోతాయి, ఇలా పెద్దది అయిపోతాయి. చివరికి 60 సీన్లు కదా 600 సీన్లు అయిపోతుంది. ఇదేంటి ఇన్ని సీన్లు ఉన్నాయని కంగారు పడతారు. అందుకోసం ఏం చేస్తారంటే ఒక ఏరియాలో, ఒక పర్టికులర్ ఏరియాలో లేదా ఒక సీన్లో జరిగే బయట, ఇంట, లోపల, రూమ్లో అన్నీ జరిగే ఆ సీక్వెన్స్ అంతా కూడా ఒక నెంబరే ఇస్తారు, 1ABC లాగా ఇస్తారనమాట. వేరువేరుగా ఇస్తే లేదు, ఎక్కువ నెంబర్లు అవుతాయి అంతే. లొకేషన్ మారితే నెంబర్ మారాలనే పాయింట్ ఇచ్చుకున్నాం అనుకోండి, ఒక్కో దానికి ఒక్కో నెంబర్ ఇస్తే ఏమవుతుంది, 60 సీన్ల కల్లా కూడా 120, 130, 140 సీన్లు అవుతాయి. 120 సీన్లు ఉన్న స్క్రీన్ ప్లే లేవా అంటే ఉన్నాయి. చిన్న చిన్న సీన్లకు వేరు నెంబర్లు ఇచ్చుకుంటూ ఉంటారు. సో ఈ నెంబరింగ్ అనేది పర్టికులర్గా సీన్లు షూట్ చేసుకోవడం కోసం కానీ, షెడ్యూల్ వేసుకోవడం కోసం కానీ, మన సౌలభ్యం కోసం రాసుకున్నవి, మన గుర్తు కోసం రాసుకున్నవి. ఇవేవి ఫాలో అవును సార్, నా పద్ధతిలో నేను నెంబరింగ్ ఇచ్చుకుంటాను, గుర్తుపెట్టుకుంటానంటే హ్యాపీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక్క విషయం కానీ గుర్తుపెట్టుకోవాలి, ఒక పర్టికులర్ ప్లేస్లో జరిగే యాక్షన్ని మనం
సీన్ అంటాం. సో ఒక ఏరియాలో షూట్ చేస్తాం కాబట్టి దాన్ని మనం లొకేషన్ అంటాము. అక్కడ జరిగే యాక్షన్ అంతా ఒక సీన్ కింద వస్తుందనే విషయం ఓవరాల్గా గుర్తుపెట్టుకుంటే మనకి ఏ డౌట్ రాదు. ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు ఎక్స్ప్రెస్ చేయండి. ఇంకా తర్వాత వచ్చే ఎపిసోడ్లో కూడా వీటిని నెంబర్లు ఇవ్వటం కానీ వేరే ఇంకా రకరకాల ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తూ ఉంటాను. నెంబరింగ్లు ఇవ్వటాల మీద వీటి మీద ఇండస్ట్రీలో ఎవరి పద్ధతులు వాళ్ళు ఉన్నాయి. ఒకటి నేను చెప్పింది తప్పు అంటాడు, ఒకటి నేను కరెక్ట్ అంటే లేదు ఇట్లాగే అట్లాగే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మన సౌలభ్యం కోసం, మన షెడ్యూల్ వేసుకోవడం కోసం, మన షూటింగ్ని సజావుగా జరపడం కోసం, సింపుల్గా వేసుకోవడానికి, కన్ఫ్యూజన్ లేకుండా చూసుకోవడానికి వేసే మార్గం. ఒక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎపిసోడ్ని పూర్తిగా చూడండి, బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే ముందు నా ఛానల్లో సెర్చ్ చేయండి. వీటి మీద చాలా ఎపిసోడ్లు చేశాను నేను, కాబట్టి అవి చూసిన తర్వాత వాటిలో లేని అంశాలు ఏమైనా ఉంటే నన్ను మెన్షన్ చేయండి, తప్పకుండా ఎపిసోడ్ చేస్తాను. నేను మీకోసం ఉన్నాను, మీరు మీకోసం పని చేయడం నేర్చుకోండి.